ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన చెప్పిన రీతిగా నేను నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనాన్ని, అనగా ఆ 4వ వచనం 2వ ఆజ్ఞను, 10 ఆజ్ఞలు 2వ ఆజ్ఞను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ 2వ ఆజ్ఞలో కూడా మొదటి ఆజ్ఞలో 3 వర్తమానాలు మనం ధ్యానం చేశాం. 2వ ఆజ్ఞలో కూడా దాదాపు 3-4 వర్తమానాలు వినబోతూ ఉన్నాము. అందులో భాగంగా ఇప్పుడైతే మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే విగ్రహములను పూజించరాదు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క 2వ ఆజ్ఞలో 3-4 వర్తమానాలు వస్తాయి కనుక ఆ 3-4 వర్తమానాలు, మొదటి వర్తమానం ఏమిటి అంటే విగ్రహములను పూజించరాదు అనేటటువంటి నేటి వర్తమానాన్ని జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. ఈ 2వ ఆజ్ఞ ఏమిటో నేను చదువుతాను, దయచేసి గమనించండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనము నుంచి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమును అయినను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలైనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించువడనై ఉన్నాను. ఇది 2వ ఆజ్ఞ. ఈ 2వ ఆజ్ఞలో చాలా విషయాలు ఉన్నాయి. విగ్రహము అనే అంశం ఒకటి వస్తుంది. రెండవది తర్వాత దేవుని ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు దేవుడు ద్వేషిస్తానంటున్నాడు, అదొక ప్రత్యేకమైన అంశము. అలాగే ప్రేమించు వారి విషయంలో 1000 తరముల వారు కరుణిస్తానని దేవుడు చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక ప్రత్యేకమైన అంశం. కాబట్టి అది ఏమిటి, ఎందువలన దేవుడు ఆ రీతిగా చేస్తున్నాడు, ఏ రీతిగా తరతరాలకి దేవుని యొక్క ద్వేషము లేక శిక్ష వస్తుంది, ఏ రీతిగా తరతరాలకు ఆయన కృప మరి అనుగ్రహించబడుతుందనే విషయాలు దాదాపు 3-4 వర్తమానాలు అయితే కానీ మనం న్యాయం చేయలేము. కనుక ఈ సమయంలో మొదటి విషయం ఏమిటంటే విగ్రహమును పూజించరాదు అన్నాడు. 2వ ఆజ్ఞలో విగ్రహం పూజించరాదు. దయచేసి గమనించండి, నేను చదువుతున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనాన్ని, పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు అన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఒక చక్కటి సత్యాన్ని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. అంటే ఈ రోజుల్లో చాలామంది శాస్త్రజ్ఞులు కానీ, లేక మన యొక్క బోధకుల్లో కూడా చాలామంది, విశ్వాసుల్లో చాలామంది నమ్ముతున్న సత్యం ఏమిటంటే వేరే వేరే గ్రహాల్లో కూడా మనుషులు ఉన్నారు, ఏలియన్స్ అంటారు, లేదా గ్రహాంతరవాసులు అంటారు, ఉన్నారని నమ్మేవారు కూడా ఉన్నారు. వారికి ఏదో ఇక్కడి నుంచి రేడియో సిగ్నల్స్ పంపించడం, వారు ఏదో రిసీవ్ చేసుకున్నారని, ఎక్కడి నుంచో మనకు రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి అని, అవి గ్రహాంతరవాసులు మనకు పంపిస్తున్న వర్తమానం అయి ఉండొచ్చని, ఇట్లా రకరకాలుగా మనం వార్తాపత్రికలు చదువుతున్నాము, టీవీ న్యూస్లలో కూడా వింటున్నాం. కాబట్టి ఇక్కడ మనకు దానికి సమాధానం ఇక్కడ మనకు తెలిసిపోతాం. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, విగ్రహం చేసుకోకూడదు అన్నాడు. విగ్రహము ఏ రూపము అన్నాడు చూడండి, పైన ఆకాశం అందే కానీ, అంటే ఆకాశములో ఉన్నటువంటి ఏ రూపమును కూడా, అది మరొక వాక్యంలో చెప్తాడు, సూర్యచంద్ర నక్షత్రాదులు ఆకాశ సైన్యం వాటి రూపమునైనను అంటాడు అక్కడ. అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఏ రూపము చేసుకోవద్దు అన్నాడంటే ఆకాశంలో మనుషులు ఉన్నారు అని అర్థం కాదు. అది ఇంకొక వాక్య భాగం నేను చూపిస్తాను. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, అంటే భూమి మీద ఉన్న ఏ రూపమైనా కూడా, అంటే భూమి మీద ఏ రూపమైన మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నారు, ప్రాకే పురుగులు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి. అలాగే భూమి క్రింద నీళ్ళ అందే కానీ, నీళ్ళ అందే ఏమున్నాయి, జలచరాలు ఉన్నాయి. వీటిలో ఏ విగ్రహమును అయినను అన్నాడు. అంటే ప్రాణులు జీవులు ఉంటే ఇక్కడే తప్ప మరి ఇంకెక్కడా లేవు. పరలోకంలో దేవదూతలు ఉన్నారు, పడిపోయినటువంటి దేవదూతలు ఆ క్రింది ఆకాశంలో ఉన్నారు, అది మనకు సందేహం లేదు, అది మనకు తెలిసిన విషయమే. తర్వాత
దూతలు, పడిపోయిన దూతలు కాకుండా ఇంకెవరైనా ప్రాణులు ఉన్నారు అంటే అది నీళ్లలో జలచరాలు, తర్వాత ఆకాశంలో పక్షులు, ఆకాశ సైన్యము, సూర్యచంద్ర నక్షత్రాదులు ఆకాశ సైన్యం అంటాడు. భూమి యందు మనుషులు, జంతువులు, ప్రాకే పురుగులు, ఇవి అంతకు మించిన మనకు తెలిసిన ప్రాణులు అవి తప్ప మరెక్కడ లేవు. కాబట్టి వాటి విగ్రహమును మనకు విగ్రహం చేయాలంటే ఏదో ఒక దాన్ని చూడని దాని విగ్రహాన్ని ఎట్లా చేస్తాం? ఇప్పుడు మన కంటి ముందర ఏదైనా కనబడితే దాని విగ్రహం చేసుకుంటాం, దాని ఫోటో తీసుకుంటాం, దాని విగ్రహం చేస్తాం. కనబడినటువంటి వాటి విగ్రహాలు మనం ఏం చేసుకుంటాం? మనం కనబడిన వాటి విగ్రహాలు చేసి వాటికి కనబడినటువంటి దూతల పేర్లు, దేవతల పేర్లు పెట్టుకొని పూజించడం అనేది మన యొక్క అజ్ఞానం. దేవుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు, పరలోకంలోని దేవదూతలు, పడిపోయినటువంటి దేవదూతలు తప్ప ప్రాణులు అన్నవారు ఉంటే అది జలచరములు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకే పురుగులు, జంతువులు, మనుషులు తప్ప మరి ఇంకెక్కడ ప్రాణులు లేరు. శరీరధారులు ఈ భూమి, ఈ ఆకాశంలోనే, అంటే ఆకాశంలోనే పక్షులు. వాటి రూపంలో ఏ రూపం కూడా చేసుకోకూడదు, ఏ విగ్రహం చేసుకోకూడదు. వాటి రూపంలో వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు. ఇది దేవుడిచ్చిన రెండవ ఆజ్ఞలో మొదటి భాగం. ప్రభునందు ప్రియులారా, అసలు విగ్రహం అంటే ఏమిటి అనేది కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. విగ్రహములు అంటే మనకు తెలిసింది మనుషులు చేసినటువంటిది అని మనకు తెలుసు. మనల్ని ఎవరు చేశాడు? దేవుడు చేశాడు. విగ్రహాలను ఎవరు చేశారు? మనుషులు చేశారు. ఇప్పుడు గమనించండి, మనుషులు చేసేది విగ్రహం. మరి విగ్రహానికి, మనిషి చేసిన విగ్రహానికి జీవం ఉందా? జీవము లేదు. అవి కన్నులుండి చూడవు, ముక్కు ఉండి వాసన చూడదు, చెవులుండి వినబడదు, వినిపించుకోదు, నోరు ఉండి కానీ మాట్లాడదు. అంటే జీవము లేదు. కాబట్టి నీవు ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. అది ఎండ కానీ, వర్షం కానీ, తుఫాను కానీ, సునామీ రాని అక్కడే ఉంటుంది. చలనము లేదు, తనకు తాను ఏ మేలు చేసుకోలేదు, తనను తాను కాపాడుకోలేదు. భూకంపం వచ్చిందనుకోండి, ఆ విగ్రహం భూకంపంలో పోతుంది కానీ తనను తాను కాపాడుకోలేదు. కారణం జీవము లేదు, దాని లోపల దానికి మెదడు లేదు. కాబట్టి ప్రాణము లేనిది, జీవము లేనిది, తనకు తాను ఏ మేలు చేసుకోలేనిది, దాన్ని మనం పూజించడం అనేది, మానవుడు దేవుడి చేత నిర్మించడం, మానవుడు పూజించడం అనేది అలాంటి విగ్రహానికి అవివేకము, అజ్ఞానం. ఏ మేలు రాదు, పైగా దేవునికి కోపం వస్తాయి. అంత మాత్రమే కాదు, విగ్రహము దేవుని చేత ద్వేషించబడేది. దేవుని చేత ద్వేషించబడేదానికి మానవుడు పూజ చేస్తే దేవుని కోపం వీరి మీదకి వస్తుందా రాదా? తప్పకుండా వస్తాయి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 22వ వచనంలో, నేను మహారోషము కలిగిన వాడును, విగ్రహమును నేను ద్వేషించున్నాను అంటాడు. కనుక దేవుని చేత మనం దీవించబడాలంటే, దేవుడు ద్వేషించే దాన్ని మనం పూజిస్తే దీవెన వస్తుందా? దేవుడు దీవిస్తాడా? దేవుడు ద్వేషించు దానిని మనము కూడా ద్వేషిస్తేనే దేవుడు మనం దీవిస్తాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, విగ్రహములు మీరు ఏ రూపంలో కూడా, ఏ ప్రాణి రూపంలో కూడా మీరు చేసుకోకూడదు అన్నాడు. చివరికి దేవుని విగ్రహము కూడా చేసుకోవడానికి వీల్లేదు. దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు. నన్ను మీరు ఎవరితో పోలుస్తారు అన్నాడు. సమ్మానులు ఎవరు ప్రభు అని మనం పాట పాడతాం. అలాంటి దేవుణ్ణి ఒక విగ్రహంతో, జీవము లేని విగ్రహంతో పోల్చి పూజించడమా? అది దేవుని అవమానపరచడమే. మనల్నేమో దేవుడు జీవము కలిగిన వ్యక్తిగా మనల్ని మారిస్తే, మనం చేస్తే, మనమేమో దేవుణ్ణి జీవము లేని నిర్జీవమైన విగ్రహంగా మారిస్తే ఎట్లా? కాబట్టి ఏ రూపంలో, ఏ ప్రాణి, ఏ జీవి రూపమునైనా విగ్రహంగా చేసుకుని పూజించడం అనేది దేవునికి కోపం తెప్పించే విషయం. అంత మాత్రమే కాదు, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో, సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనంలో నేను చదువుతాను చూడండి. ఇక్కడ మూర్ఖత్వము కూడా ఒక విగ్రహమే అని అంటాడు.
తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అయిన పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో సమానము. చూసారా, విగ్రహం అంటే ఒక పదార్థంతో ఏదో ఒక రూపమును కల్పించి దాన్ని పూజ చేయడమే కాదు, అది దేవునికి కోపం తెప్పించే విషయం. రెండవది మన యొక్క మూర్ఖత్వాన్ని కలిగి ఉండడం కూడా మన విగ్రహాన్ని కలిగి ఉన్నట్టే దేవుని యొక్క దృష్టికి. మూర్ఖత్వాన్ని మరలా కనబరచడం, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టకుండా, మూర్ఖత్వాన్ని త్యజించకుండా మరలా అదే మూర్ఖత్వం, అదే మూర్ఖులముగా ఇంకా జీవిస్తూ ఉంటే ఆ మూర్ఖత్వం అనేది దేవునికి ఒక విగ్రహముగా కనబడుతుంది. కాబట్టి మనం మూర్ఖత్వాన్ని కూడా విడిచిపెట్టాలి. అలాగే నేను చెప్పాను కదా, దేవుని విగ్రహాన్ని కూడా మనం పూజించడం దేవునికి ఇష్టం లేదు, అది మనం చేయకూడదు. చూడండి, సాక్షాత్తు ఇజ్రాయేలీలు రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఇజ్రాయేల్ ఏం చేశారంటే, మోషే కాలంలో ఇజ్రాయేళ్లు అవిధేయతలను బట్టి దేవుడు సర్పములు పంపించినప్పుడు ఆ సర్పముల చేత కాటు వేయబడిన ప్రజలు చనిపోతూ బాధపడుతూ ఉన్నప్పుడు మరలా వారు పశ్చాత్తపడి మోషే దగ్గరికి వచ్చి దేవుని తట్టు తిరగాలి అని ప్రాధేయపడమని వేడుకున్నప్పుడు దేవుడు కరుణించి మోషేకి ఇతర సర్పం చేసి ఒక స్తంభం మీద నిలబెట్టు, దానిని చూచిన వారు స్వస్థపడతారు అని చెప్పాడు. మోషే ఆ ఇతర సర్పాన్ని స్తంభం మీద నిలబెట్టాడు. వారు చూచిన వారందరూ కూడా స్వస్థపరచబడ్డారు. దాన్ని ఏం చేశారంటే ఇజ్రాయేల్ జాగ్రత్తగా భద్రపరిచి దానికి బలులు అర్పించడం మొదలుపెట్టారు. చాలా కాలం వరకు దాన్ని తీసేలా, మోషే చేసినట్టు ఇతడి సర్పం, మన పితరులు ఈ ఇతర సర్పాన్ని చూసి మేలు పొందుకున్నారు అని అనుకొని ఆ మోషే కాలం నుంచి న్యాయాధిపతుల కాలంలో, రాజుల కాలంలో, చాలామంది రాజుల కాలంలో కూడా ఆ దానికి బలు అర్పిస్తూ వచ్చారు. అయితే హిజ్కియా రాజు వచ్చిన తర్వాత ఆ ఇతడి సర్పాన్ని తొలగించడం చూస్తున్నాం. రాజు 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం. చూడండి, 4వ వచనం, రాజు 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాను. చూడండి, ఉన్నత స్థలములను కొట్టివేసి హిజ్కియా రాజు చేసినటువంటి సంస్కరణ, విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇతర సర్పమును చిన్న భిన్నములుగా చేసిన దానికి ఇజ్రాయేలీలు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండిరి. చూసారా, మోషే చేసినటువంటి ఆ ఇతర సర్పాన్ని నెహుష్టాన్ అనే దేవత పేరు పెట్టారు, దాన్ని దేవతం చేసేశారు, దాన్ని ధూపం వేస్తున్నారు, పూజిస్తూ ఉన్నారు. హిజ్కియా రాజు దేవుని దావీదు తర్వాత దావీదు అంతటి వాడుగా దేవుని చేత చెప్పబడిన వాడు కనుక ఆ మత దిద్దుబాటు లేక మత సంస్కరణ చేయడంలో భాగంగా ఆ ఇతర సర్పాన్ని కూడా తీసిపడేసి చిన్నాభిన్నం చేశాడు. అందుకే చెప్పాను నేను, చివరికి దేవుని యొక్క రూపమునైనా విగ్రహంగా చేసి మనం పూజించకూడదు. దేవునికి అది అసహ్యం, హేయమైనది విగ్రహారాధన. ద్వేషాన్ని కలిగించేది, కోపం తెప్పించేది, మనకు శిక్ష తెప్పించేది. ప్రభునందు ప్రియులారా, కాబట్టి విగ్రహం అని అంటే ఏదో ఒక రూపమును, పదార్థ సంబంధమైన ముడి సరుకులతో మనం ఏదో రూపం కల్పించి విగ్రహాన్ని చేసి దాన్ని పూజించడం. అయితే ఈ విగ్రహం కంటే మనిషి గొప్పవాడు కదా. దేవుడు చేసిన మనుషులు చేసినటువంటి విగ్రహాలు అవి. ఎవరు గొప్ప? విగ్రహము గొప్ప, మనిషి గొప్ప? మనం మేలు చేసుకుంటాం, విగ్రహానికి తాను ఏ మేలు చేసుకోలేడు. ఎవరు గొప్ప? మనమే గొప్ప. దేవుడు చేసిన మనిషి కంటే మనిషి చేసిన విగ్రహం గొప్ప కాదు, ఎన్నటికి కాలేదు, దానికి జీవము లేదు, తనకు తాను ఏ మేలు చేసుకోలేదు. ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. మనం ఏ రూపం ఇస్తే ఆ రూపం అంతే. తనకు తాను ఏ మేలు చేసుకోలేదు, మనకు ఎవరికి ఏం మేలు చేయలేదు, అసలు దానికి మెదడు లేదు, మనసు లేదు, మనం చెప్పే మాటలు వినలేదు, మనతో ఏం మాట్లాడలేదు. జస్ట్ అది ఒక పదార్థం అండి. విగ్రహాలు చేసేవాడిని చూడండి, వాటి మీద కాళ్ళు పెట్టి ఎక్కి వాటిని చేసి వాటి లోపల ఏదో ఎదురుగాళ్ళు పెట్టి, ఐరన్ రాడ్లు పెట్టి, కమ్ములు పెట్టి, జిప్సం పూసి ఏదో చేస్తారు. వాళ్ళకి తెలుసు అది పదార్థం అని. ఆ పదార్థంతో ఒక రూపం ఇస్తారు. వాళ్ళు ఏం పూజించరు, విగ్రహం తయారు చేసిన వాళ్ళు ఏం పూజించరు, కొనుక్కున్నాడు పూజిస్తాడు.
కొనుక్కున్న వ్యక్తి పూజిస్తాడు. తయారు చేసిన వాడు పూజించాడు. వాడు తెలుసు అది నేను ఇట్లా తయారు చేసిన అది ఇంత మట్టి రాళ్ళు ఇసుక అని చెప్పి తెలుసు వాడు. ఉదాహరణకి మరియమ్మ విగ్రహం అనుకుందాం. ఇక్కడ ఇజ్రాయిల్కి చెబుతున్నాడు దేవుడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఇజ్రాయిల్ కాని వారికి చెప్పడంలే, అన్ని జనులు చెప్పడంలే, విగ్రహారాధన చేసేవారికి చెప్పడంలే. అక్కడ ఈ ఇజ్రాయిలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తీయులు విగ్రహారాధికులు, వారి మధ్య ఉన్నవారు గనక, ఆ విషయాలు వారు ఎరిగిన వారు గనక, వారు మార్గంలో వచ్చేటప్పుడు ఇరుగుపురు వారందరూ కూడా విగ్రహారాధికులు గనక, కనాన దేశంలో ఉన్నవారు కూడా వెళ్ళగొట్టబడబోయే వారు కూడా విగ్రహారాధికులు గనక, వారి చుట్టూ ఉండేవారు కూడా విగ్రహారాధికులు గనక, వారికి ఈ సత్యం చెప్పాలి కనుక దేవుడు చెబుతున్నాడు. ఎవరికి? దేవుని పలికే చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనమే చెప్పుకుందాం. మనం ఏదో అన్యులకు చెప్పక్కర్లే. మన సంగతి ఏంది? మనం విగ్రహారాధన చేయడం లేదా? మనలో మూర్ఖత లేదా? మనలో విగ్రహాలు లేవా? క్రైస్తవులైన మనం విగ్రహారాధన చేయడం లేదా? మనకు మనమే చెప్పుకుందామండి. ముందు మనల్ని సంస్కరించుకుని ఆ తర్వాత విగ్రహారాధన చేసే వారికి చెప్తే మంచిది కదా, ప్రేమతో, వారి మేలు కోరి. మన దగ్గర ఇది పెట్టుకొని మనం వేరే వాళ్ళకి చెప్పడం ఏమిటి? ముందు మన కంట్లో నలుసు తీసేసుకొని తర్వాత ఎదుటి వారి కంట్లో నలుసు తీసేయడానికి ప్రయత్నం చేయమంటాడు దేవుడు. కాబట్టి మన క్రైస్తవ్యాన్ని మనం సరి చేసుకుందాం. ముందు మన యొక్క జీవితాన్ని మనం సరి చేసుకుందాం. మన యొక్క పద్ధతులు మనం సరి చేసుకుందాం. బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నట్టు అనేకమైన విషయాలు క్రైస్తవుల్లో ఉన్నాయి. వాటన్నిటిని మనం ఖండించుదాం, సవరించుదాం, సంస్కరించుకుందాం. ఆనాడు మార్టిన్ లూథర్ చేసినటువంటి మత దిద్దుబాటుని ఈనాడు మనం అనేక మంది మార్టిన్ లూథర్లుగా బయలుదేరి చేసుకుందాం. అప్పుడు క్రైస్తవ్యానికి మచ్చ లేకుండా, క్రీస్తుకి నింద రాకుండా ఉంటుంది. అప్పుడు మనం ఇతరులకు చెప్పే యోగ్యత మనకు వస్తాయి. కాబట్టి మన క్రైస్తవ్యంలో విగ్రహాలు ఉన్నాయి కదా, మనకు తెలుసు కదా. మరి ఇక్కడ మోషే చేసిన ఇతర సర్పాన్నే చిన్నాభిన్నం చేశాడు హిజ్కియా రాజు. దేవుడు విగ్రహారాధన చేయొద్దు అంటున్నాడు. నేను రోషం కలిగిన వాడిని అంటున్నాడు. అది ఏ విగ్రహమైనా కావచ్చండి. మరియమ్మ విగ్రహం కావచ్చు, బాలయేసు విగ్రహం కావచ్చు, యోసేపు విగ్రహం కావచ్చు, అపోస్తుల విగ్రహాలు కావచ్చు, మోషే విగ్రహం కావచ్చు. ఏ విగ్రహమైనా సరే మనం చేసుకోకూడదు, సాగిల పడకూడదు, పూజించకూడదు. ఇది మనం నేర్చుకోవాలి. తద్వారా మనం దేవునికి కోపం పుట్టిస్తున్నాం. మనకు రావాల్సిన ఆశీర్వాదం రానియకుండా మనం దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకుంటున్నాం. ముందు దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవాలంటే, దేవుని కోపాన్ని తప్పించుకోవాలంటే, దేవుని ఆశీర్వాదం తెచ్చుకోవాలంటే మనలో నీ విగ్రహాలను తొలగిపోవాలి. ప్రభునందు పిల్లారా, ఒక్క విషయం నేను గమనించాను, మీతో చెప్తాను. నేను ఒక చోటికి వెళ్ళాను. దాదాపు మెడ్రాస్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. వెళ్ళే క్రమంలో రోడ్డు పక్కనే మరియమ్మ విగ్రహం ఉంది. మరియమ్మ చేతిలో బాలయేసు, చిన్న బాలయేసు విగ్రహం ఉంది. కింద ఒక ఉండి పెట్టారు, దీపం వెలిగించారు. నేను వెళ్ళేసరికి కొంచెం చీకటి పడుతున్నటువంటి సమయం, ఇంకా చీకటి పడుతుంది ఆ సమయం అది. నేను పోతూ ఉండే అక్కడ కరెక్ట్గా ఆ విగ్రహం దగ్గర మలుపు తిరగాలి, చాలా చిన్నగా మలుపు తిరగాలి. ఎందుకంటే ఆ తార్ రోడ్లో నుంచి మట్టి రోడ్లోకి దిగాలి, చిన్నగా దిగాలి. ఆ దిగే సమయంలో నేను గమనించింది ఏమిటంటే, ఒక కాకి ఒక ఎలుక పిల్లను ఎత్తుకుని వచ్చి అదే విగ్రహం మీద వాలింది. మరియమ్మ బాలయేసు ఉన్నట్టు విగ్రహం మీద వాలి పొడుచుకొని తింటా ఉన్నాను. అది చూసిన తర్వాత నేను నా కారులో పోతూ ఆలోచన చేస్తూ ఉన్నాను. నిజముగా ఈ కాకికి తెలిసిన సత్యం, ఈ కాకికి ఉన్న జ్ఞానం మనకు ఉంటే ఎంత గొప్పది. ఆ రోజు వాక్యంలో కూడా నేను అది చెప్పాను. నేను చూచిన సత్యం చెబుతున్నానండి. కాకికి అది విగ్రహమని, మరియమ్మ విగ్రహమని, అది బాలయేసు విగ్రహమని, అది మట్టితో పదార్థ సంబంధమైన వాటితో చేసిందని, అక్కడ ఆ విగ్రహానికి జీవము లేదని, ఆ విగ్రహము దేవుడు కాదని, పూజనీయము కాదని తెలుసు కాబట్టి అది చనిపోయిన తాను వేటాడి తెచ్చుకున్న ఎలుక పిల్లని తెచ్చి ఆ విగ్రహం మీద నిలబడి పొడుచుకుని తింటా ఉంది. దాని యొక్క రక్తపు మరకలు, దాని యొక్క మాంస ముక్కలు దాని మీద పడతా ఉన్నాయి, చిన్నగా జాలు పడుతూ ఉన్నాయి. నిజంగా దేవుడే కానీ ఆ కాకి ఎదుట నిలబడితే, దేవుడి మీదకి వచ్చి ఆ కాకి అట్లా చేయగలదా? చేయలేదు.
కాకికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఏలేకి ఆహారం తీసుకుని వెళ్ళమని. దేవుని మాట వింటే పరలోకం, వినకపోతే నరకం వచ్చేది ఏమీ లేదు కాకికి. అయినా దేవుని మాటకు లోబడి ఆ కాకి నేరుగా ఏలేకి ఆహారం ఇచ్చింది. తన నోట్లోనే పడుతుంది. దానికేం చేతులు రెక్కలతో ఆడాలి, ఎగరాలి, నోట్లోనే పెట్టుకోవాలి ఆ రొట్టెని, మాంసాన్ని. ఆ రుచి తన నోటికి వస్తూ ఉన్నా కూడా తినడానికి వీల్లేదు. నేరుగా పోయి ఏలేకి ఇచ్చింది. పురేళ్ళు వెళ్ళి వాళ్ళకి ఆహారం అమ్మన్నాడు, వెళ్ళినాయి. కాబట్టి సకల ప్రాణులు దేవునికి లోబడతారు, దేవుని గుర్తిస్తారు, దేవుని గుర్తిస్తారని. అందుకనే మనం యోబు గ్రంథం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 10 దాకా చూస్తే, యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగములు నీకు బోధిస్తాయి, విచారించు అంటున్నాడు. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయనంటున్నాడు. ఆకాశ పక్షుల్ని విచారించు, అడుగు, అవి నీకు తెలియజేస్తాయి. భూమిని గురించి ధ్యానించిన ఎలా అది నీకు బోధించును, భూమి కూడా నీకు బోధిస్తాయి. సముద్రంలోని చేపలను నీకు దాని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకునే ఎలా యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకునలేని వాడు ఎవడు? ఇవన్నీ నీకేం బోధిస్తాయి? మా సృష్టికర్త దేవుడని బోధిస్తాయి. వాడికి తెలుసు తమ సృష్టికర్త. నువ్వు తెలుసుకోలేకపోతే వాడిని అడిగితే చెప్తాయి. అంటే జలచరాలకి తెలుసు, ఆకాశ పక్షులకి తెలుసు, భూజంతువులకు తెలుసు, అడవి మృగాలకి తెలుసు, భూమికి తెలుసు వాడి సృష్టికర్త. ఒకవేళ నీవు అడిగి తెలుసుకోగలిగితే అడిగితే చెప్తాయి. మన సృష్టికర్త, మా సృష్టికర్త, మీ సృష్టికర్త జీవం కలిగిన యెహోవా దేవుడే, యేసుక్రీస్తు అని చెప్తాయి. మనం ఎందుకు తెలుసుకోలేక? విగ్రహాలు కాదండి, మరియమ్మ విగ్రహము లేక యేసయ్య విగ్రహము అవి పూజార్హమైనవి కాదు. యేసు ప్రభుని ఒక విగ్రహం చేసి ఆరాధిస్తే దేవుడు మెచ్చుకోడు, ఆశీర్వదించడు. ఇవి ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా, ఏ ప్రాణి అయినా విగ్రహాలు. అది యేసుక్రీస్తు విగ్రహమైనా, మరియమ్మ విగ్రహమైనా ఆ జంతువు దాని వ్యవహారం చేస్తుంది అంతే. దాని తెలుసు ఇక్కడ ఏ ప్రభావము లేదు, దీనికి ఏ జీవము లేదు, ఇది విగ్రహము, దీంట్లో దైవత్వం లేదు, దీంట్లో పరిశుద్ధత లేదు, ఏమి లేదని తెలుసు వాటికి. తమ జీవాధిపతి ఎవరో తెలుసు, తమ సృష్టికర్త ఎవరో తెలుసు. నిజంగా సృష్టికర్త ఎదురుగా ఉంటే నమస్కరిస్తాయి, దేవునికి స్తుతులు చెల్లిస్తాయి. ప్రభునందు ప్రియులారా, చూస్తూ ఉంటాం విగ్రహాల మీద ఆ కుక్కలు మరి అవి మూత్రం పోస్తూ ఉంటాయి. వాటికి జల వస్తే పశువులు ఆ విగ్రహాలకు పోయి అతుక్కొని వీపు రాసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి? విగ్రహాల్లో దైవత్వం ఉంటే, శక్తి ఉంటే, ప్రభావం ఉంటే, పరిశుద్ధత ఉంటే ఆ విగ్రహాలు వాటిని ఎందుకు తోలివేసుకోలేకపోతున్నాయి? అవి ఎందుకు అక్కడికి వస్తున్నాయి? వాటికి తెలియదా? ఆలోచన చేయండి. వాటికి ఉన్న జ్ఞానం నేడు మనుషులమైన మనకు ఉంటే విగ్రహారాధన మనము చెయ్యం. తర్వాత మనిషి విగ్రహము కన్నా గొప్పవాడు అనే విషయం మనకు తెలుసు. అలాగే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చదువుతాను. కొన్ని వచనాలు చూడండి. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15 నుంచి 19 దాకా చదువుతాను. నుంచి హోరేబులో యెహోవా అగ్ని జ్వాల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కావున. అంటే దేవుడు మీతో మాట్లాడాడు, ఆ మాటలు విన్నారు కానీ మీరు ఏ స్వరూపం చూడలే. దేవుడు చెప్తుండే ఎక్కడ? హోరేబు కొండ దగ్గర, అంటే ఆ రాతి పలకలు ఇచ్చేటటువంటి ఆ కొండ మీద. మళ్ళా చదువుతున్నా 15వ వచనం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనం. మోషే చెప్తున్నారు ఇజ్రాయెల్తో, హోరేబులో యెహోవా అగ్ని జ్వాల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేరు కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసి కొనుక్కున్నట్లును, ఆకాశం వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కల్పబడి నీ దేవుడు యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచి పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజించకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. ఇందాక చెప్పాను కదా, నేను వాక్యం చూపిస్తానని. ఆకాశ సైన్యం అనే మాటను, సూర్య చంద్ర నక్షత్రాదులు, ఇవన్నీ ఆకాశ సైన్యం మన కొరకు పంచిపెట్టాడు వాటన్నిటిని. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15 నుంచి 19 దాకా చదువుకోండి.
ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మన కొరకు దేవుడు వాటిని సృష్టించాడు. మన కొరకు వాటిని సృష్టిస్తే మనం వాటిని పూజించడం ఏంటి? వాటిని ఏలాలి మనం. ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం ఏం చేశాడు? సమస్తము నీ చేతికి అధికారం కింద ఇచ్చాను, వాటిని ఏలుకో అన్నాడు. వాటిని మనం ఏలవలసి ఉంటే, వాటిని మనం పాలించవలసి ఉంటే, వాటిని మనం పూజించడం ఏమిటి? ఎంత అజ్ఞానం ఆలోచన చేయండి. అవి మన కొరకు సృష్టించబడినవి. అవి మనకేం మేలు చేయవు. మనం వాటిని ఉపయోగించుకోవాలంతే మన అవసరాలను బట్టి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దయచేసి గమనించండి. విగ్రహము వట్టిదే. సకల ప్రాణులు ఎరిగినటువంటి సత్యాన్ని మనం కూడా ఎరిగిన వారముగా ఉండాలి. తర్వాత దాని గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో నెబుకద్నెజర్ రాజు ఆ యొక్క అగ్నిగుండంలోంచి తీయబడిన తర్వాత షడ్రక్ మెషక్ అబేద్నెగోలని అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. తన యొక్క ప్రగణలో ఉన్నటువంటి అందరికీ, సామంతులకేమి, ప్రజలకేమి, అందరికీ ఒక స్టేట్మెంట్, ఒక వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజర్ షడ్రక్ మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. నెబుకద్నెజర్ అండి అన్యుడు, అన్ని రాజు, విగ్రహాన్ని నిలిపినవాడు. తాను నిలబెట్టిన విగ్రహాన్ని పూజించకపోతే అగ్నిగుండంలో వేస్తానని చెప్పి అగ్నిగుండంలో వేశాడు వీళ్ళని. అగ్నిగుండంలో వేసిన వాళ్ళు చనిపోయినారు, వేయబడిన వీరేం చనిపోలేదు. దేవుడు వారితో కూడా ఉండి కాపాడినాడు. వారిని బయటికి తీసుకొచ్చి వారిని పరిశీలన చేసి వారి క్షేమాన్ని చూచి గ్రహించే సత్యం ఏంటంటే వీరి దేవుడే పూజార్హుడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసును రక్షించెను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించడానికి సమర్థకు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించును వాడు తుత్తు నీలుగా చేయబడను, వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండను. నేను ఎంత గొప్ప స్టేట్మెంట్, ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడో చూడండి. ఇటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. ప్రభునందు పిల్లారా, ఆ అన్ని రాజు విగ్రహారాధన పూజించమని చెప్పి ఆజ్ఞ ఇచ్చిన రాజే ఇప్పుడు ఈ దేవుడే పూజార్హుడు, ఈ దేవుని ఎవరు దూషించకూడదు, దూషించి వారిని తుత్తునీలుగా చేస్తానని చెప్పాడు. ప్రభునందు పిల్లారా, కాబట్టి మన సృష్టికర్తని దేవుడే పూజార్హుడు కానీ ఇంక వేరే ఎవరు పూజార్హుడు కాదు. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా తూర్పు దేశపు జ్ఞానులండి, వారు విగ్రహారాధన ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఖగోళ శాస్త్ర జ్ఞానులు, వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన పూజించడానికి వచ్చాము అంటారు. అంటే యూదుల రాజుగా పుట్టినవాడు పూజార్హుడు అనే సత్యాన్ని తూర్పు దేశపు జ్ఞానులు గ్రహించినారు. ఆయన పూజించడానికి ఇంకెవరు పూజించడానికి వీల్లేదు అని గ్రహించి పూజించడానికి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కష్టపడి. ప్రభునందు పిల్లారా, గమనించండి, మనము మన సృష్టికర్తను పూజించాలి, మన దేవుని మనం ఆరాధించాలి. కాబట్టి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుకున్నాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుతాను, నేను దయచేసి గమనించండి. 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఏం చెప్తున్నాడండి? నాకు రావాల్సిన స్తోత్రములను విగ్రహములకు చెందనీయను. ఎంత కరాఖండిగా చెప్పాడు దేవుడు. మరి మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాం. మన దేవుని విగ్రహమే కదా, మన దేవుని తల్లి విగ్రహమే కదా, మరియమ్మ విగ్రహమే కదా, బాలయేసయ్య విగ్రహమే కదా, యోసేపు విగ్రహమే కదా అని ఉపేక్షిస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నాకు చెందవలసిన స్తోత్రములను విగ్రహములకు నేను చెందనీయని అంటున్నాడు. మన సృష్టికర్త అయిన మన జీవాధిపతి దేవునికి విరోధముగా మనం విగ్రహారాధన చేస్తూ ఉన్నాం. అందువల్ల మనకు వచ్చే మేలు ఏమి లేదు, దేవుని యొక్క శిక్ష తప్ప. మనోనేత్రములు వెలిగించబడతాయి. సత్యాన్ని గ్రహించండి, ఈ సత్యాన్ని అంగీకరించండి, ఈ సత్యాన్ని అనుసరించండి. క్రైస్తవ ప్రపంచమా, మనలో ఉన్నట్టు విగ్రహాలు మూర్ఖత్వము కానివ్వండి, పలు రకాల విగ్రహాలు, వాటిని ముందు విడిచిపెడతాం. మన దేవుణ్ణే పూజించుదాం. ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏమన్నాడు?
నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడు యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనం అతిక్రమించిన కారణాన, ఆజ్ఞాతిక్రమే పాపం కదా. ప్రధానమైన ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఏమవుతాం మనము? ఆజ్ఞను అతిక్రమించిన వారు పాపి, ప్రధానమైన ఆజ్ఞను అతిక్రమించిన వారు ప్రధాన పాపి. మన పూర్ణ హృదయంతో దేవుని సేవించకుండా ఉంటే, విగ్రహాన్ని, పటాన్ని, మరి పరలోకంలో ఉన్న తండ్రిని దేవుణ్ణి మనం పిలుస్తూ ఆరాధిస్తూ ఉంటే మనం ప్రధానమైన పాపులమే. ఎందుకంటే ప్రధానమైన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ, అందులో మొదటి భాగం విగ్రహారాధన చేయకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉన్నటువంటి ఏ రూపమునైనను మీరు విగ్రహముగా చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు. ఏలైనగా నేను రోషము కలిగిన దేవుడిని అంటాడు. మన దేవుడు అలాంటి వాడై ఉండగా, అలాంటి దేవుడు ద్వేషించేటటువంటి, కోపం తెచ్చుకునేటటువంటి విగ్రహాన్ని మనం పూజించడం ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఫోటోగ్రాఫర్ వచ్చి మన ఫోటోలు తీస్తే పెళ్లి సందర్భాల్లో అంటుంటాం, ఫోటోలు జాగ్రత్తగా తీయ్యా, ఫోటోలు బాగా రాకపోతే నీకు డబ్బులు తగ్గించేస్తానంటాం. మన ఫోటోలు కొంచెం ఏదైనా మార్పు చేస్తేనే మనకు అంత కోపం, అంత బాధ. మరి దేవుని యొక్క రూపమును మనం ఏమని చెప్పగలమండి? దేవుని చూచిన వారు ఎవరు లేరు. ఆయన స్వరమును వినిన వారు కానీ, ఆయన చూచిన వారు కానీ ఎవరు లేరు. యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. మరి అలాంటప్పుడు ఆ దేవునికి రూపం ఏమని ఇస్తాం? యెషయా గ్రంథంలో అంటాడు, మీరు నన్ను దేనితో పోలుస్తారు, ఎవరితో పోలుస్తారని. కాబట్టి సమానులు ఎవరు ప్రభు అని పాట పాడతాం. దేవుని యొక్క రూపాన్ని, సృష్టికర్త అయినటువంటి దేవుని రూపాన్ని సృష్టిలో మనం పెట్టడానికి వీల్లేదు. సత్యాన్ని గ్రహించుకుందాం. మన దేవుని, జీవం గల దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుని సేవించుదాం. మూర్ఖత్వం అనే విగ్రహారాధన తొలగించుకుందాం. మరి మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విగ్రహారాధన ఏమిటో అవన్నీ కూడా తీసేసుకుందాం. విగ్రహారాధన లేని క్రైస్తవ్యాన్ని మనం దేవునికి చూపించి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవెన ఆశీర్వాదం మనకు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్.